హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మీకు ఎకానమీకి ఒక డెమో క్లాస్ చేద్దామని నిర్ణయించుకున్నాను. సో దాంట్లో ఐ హావ్ టేకెన్ దిస్ పర్టికులర్ టాపిక్, ఇంట్రొడక్షన్ టు ఫినాన్షియల్ మార్కెట్స్. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యే ఆస్పెక్ట్ ఇది, అందుకని ఇదే ఎంచుకున్నాను. సో ఈజీ టాపిక్ ఎవరైనా చెప్తారు. ఫినాన్షియల్ మార్కెట్స్ కి ఇంట్రొడక్షన్. ఓకే, సో అర్థం చేసుకుందాం ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి, వాటి కథ ఏంటి. డీటెయిల్డ్గా వెళ్ళే ముందు మనం ఒక్కసారిగా మన ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ ఆర్ ఎనీ కంట్రీస్ ఫినాన్షియల్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఒకసారి బ్రాడ్ అండర్స్టాండింగ్ అంటే బేస్ లెవెల్ చూద్దాం. ప్రతి కంట్రీలో కూడా, ప్రతి సిస్టంలో కూడా దేర్ విల్ బి ఫ్యూ సేవర్స్. సేవర్స్ అంటే అర్థం ఏంటి? డబ్బులు దాచుకునే వాళ్ళు, అంటే మనలాంటి వాళ్ళు అనమాట. రోజు మనకి జీతం వస్తుంది, లేకపోతే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఏం చేస్తాం? ఖర్చులు పోగా కొంత సేవ్ చేసుకుంటాం. సో వాట్ ఆర్ వి ఆర్ సేవర్స్. సేవ్ చేసుకున్న డబ్బులు మనం ఏం చేద్దాం అనుకుంటాం? అలా ఇంట్లో పెట్టుకుంటే దాని మీద ఎప్రిషియేషన్ రాదు కదా, మనీ అనేది పెరగదు కదా. అందుకని మనం ఏం చేస్తారు, జనరల్ గా పీపుల్ సేవ్ చేసుకున్న మనీని ఏం చేస్తారు? ఇన్వెస్టర్. ఈ సేవర్స్ ఇన్వెస్టర్స్ గా మారుతారు. ఇన్వెస్టర్ అంటే అర్థం ఏంటి? ఈ డబ్బుల్ని పెట్టుబడి రూపంలో పెడతారు. అది రియల్ ఎస్టేట్ లో పెట్టచ్చు, బ్యాంకులో పెట్టచ్చు, వేరే వాటిలో పెట్టచ్చు. మన దగ్గర ఉన్న మనీ ఎప్రిషియేట్ అవ్వాలి, పెరగడం కోసం అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళే మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, లెండర్స్. లెండర్స్ అంటే అప్పిచ్చేవాళ్ళు. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ రూపంలో మనం పెట్టే డబ్బు ఇంకొకరికి అప్పు రూపంలో ఉంటుంది. అంటే వాళ్ళు మన దగ్గర అప్పు తీసుకొని ఆ డబ్బును వాళ్ళు వేరే పర్పస్కి ఉపయోగిస్తారు. ఈ కథ ఏంటనేది మనకి మొత్తం చార్ట్ కంప్లీట్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది వీళ్ళందరూ ఎవరు? మనలాంటి నార్మల్ పీపుల్. నార్మల్ పీపుల్ ఏం చేస్తారు? నెలవారీ వాళ్ళ ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలింది సేవ్ చేస్తారు. ఈ సేవ్ చేసిన మనీలో కొంత భాగం కొంతమంది ఇళ్లలోనే పెట్టుకుంటారు, మిగిలిన కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళ దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, ఆ ఎక్సెస్ క్యాష్ వాళ్ళ దగ్గరే ఉండిపోతే అది ఎప్రిషియేట్ అవ్వదు, పెరగదు. సో కాబట్టి అది వేరే ప్లేస్ ఎక్కడన్నా పెడితే దాని యొక్క విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విలువ ఎక్కడ పెరుగుతుందో ఆలోచించుకొని వాళ్ళు అక్కడ దీన్ని పెడతారన్నమాట. ఇది ఒక కేటగిరీ. సో సెకండ్ కేటగిరీ ఇటువైపు చూద్దాం. ఈ కేటగిరీలో యూ కెన్ టేక్ గవర్నమెంట్ అండ్ యూ కెన్ టేక్ కంపెనీస్. కంపెనీస్ అంటే సెవరల్ కంపెనీస్, ఏదైనా ఇన్ఫోసిస్, విప్రో, టాటా, రిలయన్స్, ఇవన్నీ కూడా కంపెనీస్, కార్పొరేట్స్ అన్నమాట. అలాగే గవర్నమెంట్. వీళ్ళు ఎవరంటే బేసికల్ గా వీళ్ళు బారోవర్స్. అంటే వీళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు వీళ్ళు బారో చేసుకుంటారు, అప్పు చేసుకుంటారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా, మీరు గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుందా అని అనుకుంటున్నారేమో. గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటుంది. ఎలాగా ఏంటనేది మనం నేర్చుకోబోతున్నాం. గవర్నమెంట్కి అవసరమైనప్పుడు కూడా అప్పులు తీసుకుంటాం. గవర్నమెంట్కి ఆదాయం ఉంటుంది, ఉండదని కాదు. కొన్నిసార్లు డెఫిసిట్ ఎక్కువైంది అనుకోండి, అంటే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? మనం అప్పు తీసుకుంటాం. అలాగే ప్రభుత్వాలకు కూడా వాళ్ళ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువైన రోజుల్లో అప్పు తీసుకుంటారు. సో అప్పు తీసుకునే వాళ్ళని కుడిపక్క పెట్టాను, అప్పు ఇచ్చే వాళ్ళని ఎక్స్ట్రా క్యాష్ ఉన్న వాళ్ళని ఈ ఎడం పక్క పెట్టాను. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కలిపేది ఎవరు ఒకసారి చూద్దాం. మనకి మామూలుగా తెలిసింది ఏంటి? బ్యాంక్స్ ఏం చేస్తాయో చూద్దాం. బ్యాంక్స్ జనరల్ గా ఏం చేస్తాయి? ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళంతా ఏం చేస్తారు? చాలా మంది బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్ చేస్తారు. బ్యాంకుల్లో డబ్బుల్ని డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకుల డబ్బులు అలాగే వాళ్ళ దగ్గర పెట్టుకుంటాయా? పెట్టుకో. బ్యాంకులు ఏం చేస్తాయి? బ్యాంకులు ఈ కంపెనీలకి అప్పులు ఇస్తాయి. ఓకే, కంపెనీలకి అప్పులు ఇస్తాయా? ఇండివిజువల్ కూడా అప్పులు ఇవ్వచ్చా? కొంతమంది ఇండివిజువల్స్ కూడా, ఎందుకంటే మనకి రిటైల్ లోన్స్ ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇటువైపు కొంతమంది ఇండివిజువల్స్ కూడా మనకి ఉండొచ్చు నార్మల్ సిస్టంలో. ఈ బ్యాంకులనే వీళ్ళకి అప్పులు ఇస్తాయి. ఇప్పుడు డిపాజిట్ చేసినప్పుడు లెట్స్ సే 6% వడ్డీ చెల్లిస్తాయి అనుకోండి బ్యాంకులు. అప్పు ఇచ్చేటప్పుడు ఎంత తీసుకుంటాయి? ఒక 15%, 20% తీసుకుంటాయి. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే బ్యాంకుల యొక్క ఆదాయం. అది మనకు తెలిసిందే. డిపాజిట్ల పైన తక్కువ వడ్డీ చెల్లిస్తాయి, అలాగే మనకి వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు ఎక్కువ వడ్డీ తీసుకుంటాయి. రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని ఏం చేస్తాయి బ్యాంకుల యొక్క ప్రాఫిట్ అనమాట. బ్యాంకుల మెయింటెనెన్స్ కి, ఖర్చులకి, శాలరీస్ కి అన్ని పోగా వాళ్ళ ప్రాఫిట్ కింద, వాళ్ళ ఆదాయం కింద అది వెళ్తుంది. ఇది ట్రెడిషనల్ గా మనకు తెలిసిన సిస్టమ్. అయితే బ్యాంకులు ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ గా ఈ బారోవర్స్ మరియు ఈ లెండర్స్ ని కలిపే అవకాశం ఉందా? ఉంది. ఆ అవకాశం పేరే ఫినాన్షియల్ మార్కెట్స్. ఆ అవకాశాన్ని కల్పించే మార్కెట్సే ఫినాన్షియల్ మార్కెట్స్.
సో ఒక ఫినాన్షియల్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ మార్కెట్ ప్లేస్ విచ్ కనెక్ట్స్ లెండర్స్ అండ్ బారోవర్స్ అని తీసుకోవచ్చు సింపుల్ గా. లెండర్స్ అంటే ఎవరు? అప్పు ఇచ్చేవాళ్ళు. అప్పు ఇచ్చేవాళ్ళు అంటే నిజంగా బ్యాంకులను అర్థం చేసుకోకూడదు ఇక్కడ మనం. మనలాంటి నార్మల్ ప్రజలు కూడా మన దగ్గర ఉన్న ఎక్సెస్ క్యాష్ ని మనం ఏమనుకుంటాం? మనం ఒక బాండ్ కొన్నాం అనుకుంటాం. ఆ బాండ్ ఇష్యూ చేసే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు మన దగ్గర అప్పు తీసుకున్నాం అనుకుంటారు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫినాన్షియల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. గవర్నమెంట్ కి డబ్బులు కావాలి. ఇటువైపు గవర్నమెంట్ ఉంది కదా, కుడిపక్క గవర్నమెంట్ కి మనీ కావాలి. గవర్నమెంట్ కి లెట్స్ అస్యూమ్ ఒక 10,000 crores కావాలనుకోండి, ఓకేనా? సో 10,000 crores కావాలి కాబట్టి గవర్నమెంట్ ఏమో 10,000 ఫేస్ వాల్యూతో 10,000 ఫేస్ వాల్యూతో ఒక 1 crore బాండ్స్ ఇష్యూ చేసింది అనుకోండి. 10,000 ఫేస్ వాల్యూతో 1 crore బాండ్స్ ఇష్యూ చేసింది. దానిపైన 8% వడ్డీ ఇస్తానని చెప్పింది. 5 years పీరియడ్ చెప్పింది. 5 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతుందని చెప్పింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? బాండ్స్ ఇష్యూ చేసింది. అది ఎక్కడ చేస్తుంది? ఈ మార్కెట్ లో చేస్తుంది. అది ఎలా అనేది మనం డీటెయిల్డ్ గా వెళ్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఉన్నారు. లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు? మనకి ప్రజలు ఉన్నారు. సో వీళ్ళందరి దగ్గర ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. డబ్బులున్న ప్రజలు ఏం చేస్తారు? ఓకే, గవర్నమెంట్ ఏమో బాండ్ ఇష్యూ చేసింది, బాండ్ మీద ఏమో 8% వడ్డీ వస్తుంది, నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది, ఇంట్లో ఉంచుకుంటే నాకు ఏంటి ఉపయోగం? సో లెట్ మీ ఇన్వెస్ట్ దట్ అనుకుంటారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ తీసుకొచ్చి ఈ బాండ్ ని కొంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది? మనీ ఎటు నుంచి ఎటు వెళ్తుంది? ఇన్వెస్టర్స్ వైపు నుంచి, అంటే సేవర్స్ వైపు నుంచి బారోవర్స్ వైపు వెళ్తుంది. సో మన దృష్టిలో అంటే ఇన్వెస్టర్స్, నార్మల్ ప్రజల దృష్టిలో ఏంటి? మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము, బాండ్ కొనుక్కుంటున్నాము, అది కొనడం వల్ల మాకు 8% వడ్డీ వస్తుంది అని చెప్పి మనం అనుకుంటాం. నార్మల్ ఇన్వెస్టర్స్ ప్రజలు అనుకుంటారు. గవర్నమెంట్ ఏమనుకుంటుంది? నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఇప్పుడు నేను 10,000 కోట్లు నేను ఎక్కడ తెస్తాను? సో ప్రజల దగ్గరే అప్పు తీసుకుంటాను అని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది. సో గవర్నమెంట్ దృష్టిలో ఏంటి? ప్రజల దగ్గర గవర్నమెంట్ 10,000 కోట్లు అప్పు తీసుకుంది. తీసుకున్నప్పటికీ గవర్నమెంట్ మనకి చెల్లిస్తున్న వడ్డీ 8%. మన పరంగా ఏంటి? నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది, ఆ ఎక్స్ట్రా క్యాష్ నేను అందులో ఇన్వెస్ట్ చేశాను, ఇన్వెస్ట్ చేసినందుకు నాకు వస్తున్న లాభం 8%. ఇదనమాట. ఈ రెండింటిని ఇక్కడ ఉన్న ఈ బారోవర్స్ ని, ఇక్కడ ఉన్న ఈ లెండర్స్ ని కలిపేవే ఫినాన్షియల్ మార్కెట్స్. బ్యాంక్స్ ఎలాగూ ఉంటాయి, బ్యాంక్స్ తో పాటు ఫినాన్షియల్ మార్కెట్స్. బ్యాంక్స్ విషయంలో అవి ఇంటర్మీడియట్స్ కింద పనిచేస్తున్నాయి. అంటే చూడండి, మనకి గవర్నమెంట్ సేవర్స్, గవర్నమెంట్ కి సేవర్స్, కంపెనీస్ కి మధ్యలో బ్యాంకులు వచ్చాయి. ఈ రెండో కేసులో ఫినాన్షియల్ మార్కెట్స్ లో డైరెక్ట్ గా లెండర్స్ బారోవర్స్ కలిసిపోతున్నారు, మధ్యలో ఇంకెవరు రాలేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫినాన్షియల్ మార్కెట్స్ లో మేజర్ గా క్లాసిఫికేషన్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. బ్రాడ్ క్లాసిఫికేషన్, ఇది డీటెయిల్డ్ క్లాస్ కాదు, ఇది శాంపుల్ క్లాస్. సో కొంచెం సేపు చెప్తాను. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి చూసుకోండి మళ్ళీ. సో ఫినాన్షియల్ మార్కెట్స్ కనెక్ట్ లెండర్స్ అండ్ బారోవర్స్. బారోవర్స్ ఎవరు? కంపెనీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు. లెండర్స్ ఎవరు? నార్మల్ హౌస్ హోల్డ్స్, అలా అనమాట. అంటే ఎవరి దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉందో వాళ్ళందరూ లెండర్సే, ఎవరికి క్యాష్ నీడ్ ఉందో వాళ్ళందరూ బారోవర్సే. అర్థమవుతుందా? సో దీని అర్థం ఏంటంటే, సిస్టమ్ లో ఐడియల్ గా ఉన్న క్యాష్, అంటే ఖాళీగా పడి ఉన్న క్యాష్ ని అవసరంలో ఉన్న వాళ్ళకి అందజేసే పని ఫినాన్షియల్ మార్కెట్స్ చేస్తుంది. మామూలుగా ఖాళీగా ఐడియల్ గా ఉంటే దానికి ఎప్రిషియేషన్ ఉండదు, దానికి పెరుగుదల ఉండదు. అలా పెరుగుదల లేకుండా అలా ఉండిపోవడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, అవసరంలో ఉన్న వాడికి అందకపోవడం వల్ల వాళ్ళు నష్టపోతారు. అందుకనే ఇట్ ఈస్ లైక్ ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ దోస్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్న రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించేదే ఫినాన్షియల్ మార్కెట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఫినాన్షియల్ మార్కెట్స్ లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. బ్రాడ్ లెవెల్లో చెప్తాను, ఇంకా డీటెయిల్గా వెళ్ళొచ్చు. ఫినాన్షియల్ మార్కెట్స్ ని మనం బ్రాడ్ లెవెల్లో 2 కేటగరైజేషన్ చేయొచ్చు. ఒకటేమో మనీ మార్కెట్స్, రెండవది క్యాపిటల్ మార్కెట్స్. మీకు ఇంతకు ముందు స్లైడ్ లో ఏం నేర్చుకున్నాం? ఇంతకు ముందు మనం చెప్పినప్పుడు ఏం నేర్చుకున్నాం? ఫినాన్షియల్ మార్కెట్స్ అనేవి ఏం చేస్తాయి? లెండర్స్ ని కైండ్ ఆఫ్ బారోవర్స్ ని, అంటే డబ్బులు అవసరంలో ఉన్న వాళ్ళని, ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళని కలుపుతాయి. సింపుల్ గా చెప్పాలంటే మన నార్మల్ టెర్మినాలజీలో మీకు చెప్పాను, కలుపుతాయి. అయితే ఇప్పుడు ఈ బారోవర్స్ ఉన్నారు చూడండి, అంటే కంపెనీస్ మరియు గవర్నమెంట్, వాళ్ళ యొక్క నీడ్స్ కొన్నిసార్లు షార్ట్ టర్మ్ నీడ్స్. అంటే మనకి ఒక ఇమీడియట్ గా అవసరం, అంటే నేను 3 నెలల్లో మళ్ళీ కట్టేస్తాను, 4 నెలల్లో తిరిగి కట్టేస్తాను, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటిని ఏమంటాం మనం? షార్ట్ టర్మ్ అంటాం.
అంటే అప్పు తీసుకుంటాను కానీ నాకు ఎక్కువ రోజులు అక్కర్లా, నేను 3 months 4 months లేదా 1 year లోపే కట్టేస్తాను అనుకునే సిచ్యువేషన్ మనం షార్ట్ టర్మ్ అంటాం. షార్ట్ టర్మ్ అంటే అర్థం ఏంటి? 1 day నుంచి 1 year వరకు. 1 day నుంచి 1 year పాటు అప్పు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే దాన్ని ఏమంటాం? షార్ట్ టర్మ్ అంటాం. లాంగ్ టర్మ్ అంటే గ్రేటర్ దాన్ 1 year. 1 year దాటితే దాన్ని లాంగ్ టర్మ్ అంటాం. సో ఈ లాంగ్ టర్మ్ మార్కెట్స్ మనం క్యాపిటల్ మార్కెట్స్ అంటారు. అలాగే షార్ట్ టర్మ్ మార్కెట్ ని మనీ మార్కెట్ అని చెప్పి అంటారు అనమాట. అర్థమవుతుందా? సో షార్ట్ టర్మ్ మనీ మార్కెట్, లాంగ్ టర్మ్ ఏమో క్యాపిటల్ మార్కెట్. ఇప్పుడు ఒక చిన్న మనీ మార్కెట్ చూద్దాం. ఇప్పుడు మనీ మార్కెట్ లో కూడా మళ్ళీ మనకి గవర్నమెంట్ ఉంటుంది, కార్పొరేట్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కి మనీ కావాలనుకోండి, ఇందాక బాండ్ అని చెప్పాను చూడండి, బాండ్ అనేది లాంగ్ టర్మ్, మోర్ దాన్ 1 year పీరియడ్ తో ఇచ్చేది బాండ్. గవర్నమెంట్ కి మనీ కావాలనుకోండి, సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ట్రెజరీ బిల్స్ అని ఉంటాయి, టీ బిల్స్ అంటారు అనమాట. ఈ ట్రెజరీ బిల్స్ కి టైం పీరియడ్ ఎలా ఉంటుందంటే 91 days, 182 days, 364 days. ఈ డినామినేషన్ తో, అంటే ట్రెజరీ బిల్ ఇష్యూ చేసినప్పుడు 91 days మెచ్యూరిటీ పీరియడ్ లేదా 182 days మెచ్యూరిటీ పీరియడ్, అలాగే 364 days మెచ్యూరిటీ పీరియడ్ అనేది ఉంటుంది. సో ఈ ట్రెజరీ బిల్ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఆ 91 days లో వాళ్ళ మనీ వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది విత్ ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నమాట. అలాగే కార్పొరేట్స్ కూడా ఇష్యూ చేసే వాటిని కమర్షియల్ బిల్స్ అంటారు, కమర్షియల్ పేపర్స్ అంటారు, ఇలా రకరకాలు ఉంటాయి. కమర్షియల్ బిల్స్, పేపర్స్, వీటన్నింటి డీటెయిల్డ్ గా మనం ఈ క్లాస్ ఇండివిజువల్ క్లాస్ లో వెళ్ళినప్పుడు డీటెయిల్డ్ గా చెప్తాను. అయితే చూడండి, టీ బిల్స్, కమర్షియల్ బిల్స్, కార్పొరేట్స్ ఇష్యూ చేస్తే కమర్షియల్ బిల్స్ అంటాము, గవర్నమెంట్ ఇష్యూ చేస్తే ట్రెజరీ బిల్స్ అంటాము. వీటన్నిటికీ పీరియడ్ ఏంటి? లెస్ దాన్ 1 year. 1 year లోపే 1 year లోపే తీసుకున్న మనీ తిరిగి ఇచ్చేది. అంటే గవర్నమెంట్ టీ బిల్ ఇష్యూ చేస్తే ఎవరి దగ్గరైనా ఎక్స్ట్రా క్యాష్ ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్యాష్ ఉంది కానీ నాకు 3 నెలలే నేను ఇవ్వగలను అప్పు, తర్వాత నేను ఇవ్వలేను, నాకు తర్వాత 3 నెలల తర్వాత నాకు అవసరం ఉంది, అప్పుడు నేనేం చేస్తాను? నేను గవర్నమెంట్ టీ బిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను. 91 days బిల్ ఉంది కదా, అందులో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఏమవుతుంది? ఈ 3 నెలలు ఖాళీగా ఉండే బదులు ఆ మనీకి కొంత మనీ ఎప్రిషియేట్ అవుతుంది. సో మనీ అనేది పెరుగుతుంది, ఎందుకంటే టీ బిల్లో కొంత వడ్డీ వస్తుంది కదా, కలుస్తుంది కదా నాకు. ఆ రకంగా అనమాట. ఇలా షార్ట్ టర్మ్ నీడ్ ఉన్న వాళ్ళు, అలాగే షార్ట్ టర్మ్ ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళు, అలాగే క్యాష్ ఉంది కానీ నేను సంవత్సరాలు అప్పు ఇవ్వలేను, ఒక 6 నెలలు ఇవ్వగలను లేదా 3 నెలలు ఇవ్వగలను, తర్వాత మళ్ళీ నాకు అవసరం, అలా అనుకునే లెండర్స్ ని, నాకు 3 నెలలకి లేదా 6 నెలలకి మాత్రమే డబ్బులు అవసరం అనుకునే బారోవర్స్ ని కనెక్ట్ చేసే మార్కెటే మనీ మార్కెట్. అర్థమైందా? ఇది మనీ మార్కెట్ కదా. సో దెన్ వాట్ ఈస్ క్యాపిటల్ మార్కెట్? సో క్యాపిటల్ మార్కెట్ వచ్చేసరికి లాంగ్ టర్మ్, ఇది 1 year, మోర్ దాన్ 1 year పీరియడ్. అంటే ఇప్పుడు మనం కూడా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఇమీడియట్ గా అవసరాలు లేవు, నేను ఒక 10 సంవత్సరాలు కానీ ఇన్వెస్ట్ చేస్తాను, 5 years కానీ ఇన్వెస్ట్ చేస్తాను, నా మనీ ఎప్రిషియేట్ అవ్వాలి, పెరగాలి, దాని మీద దాని విలువ పెరుగుతూ ఉండాలని నేను కోరుకునే మనుషులు ఒకవైపు ఉంటారు. మాకు క్యాష్ కావాలి, మేము ఇప్పుడిప్పుడే ఇవ్వలేము, లాంగ్ టర్మ్ లో ఇస్తాము, చాలా ఎక్కువ కాలం పడుతుంది, ఎందుకంటే మేము బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తాం. క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ లో మూలధనం. మూలధనం అంటే అర్థం ఏంటి? మనం ఒక బిజినెస్ పెట్టడానికి కానీ, బిజినెస్ పెట్టింది ఎక్స్పాండ్ చేయడానికి కానీ, మెషినరీ కొనడానికి కానీ, లార్జ్ స్కేల్ పర్చేజెస్ కోసం అవసరం అయ్యే మనీ మనం క్యాపిటల్ అంటాం. అలా క్యాపిటల్ ని సమకూర్చుకునే మార్కెటే క్యాపిటల్ మార్కెట్. ఈ క్యాపిటల్ మార్కెట్ లో ఏమవుతుంది? ఇన్వెస్టర్స్ లేదా నార్మల్ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉన్న లాంగ్ టర్మ్ మనీ, అంటే లాంగ్ టర్మ్ మనీ అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఇమీడియట్ గా అవసరం లేదు, ఇప్పుడు ఇస్తాను, మళ్ళీ మీరు ఎప్పుడైనా తిరిగి ఇవ్వచ్చు, అది 1 year, 3 years, 5 years, ఎన్నాళ్ళైనా, టైం పీరియడ్ బట్టి. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 year. 1 year పైన ఉండాలి. అలా ఎవరి దగ్గరైనా ఎక్సెస్ క్యాష్ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని తీసుకొని ఆ పీరియడ్ ఏదైతే స్పెసిఫైడ్ టైం పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ తర్వాత దానికి అవసరమైన వడ్డీని కలిపి ఇచ్చేస్తే దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్ అంటాం. అయితే అన్ని వడ్డీలు ఇచ్చేయడమేనా? కాదు, ఈ విషయం కూడా చూడండి. క్యాపిటల్ మార్కెట్ ని మళ్ళీ మనం సబ్ కేటగరైజ్ చేయొచ్చు. సబ్ కేటగరైజ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ఈక్విటీ అండ్ డెట్, ఈక్విటీ మార్కెట్ అండ్ డెట్ మార్కెట్ అంటాం. ఇంతకు ముందు మనం మాట్లాడుతున్న బాండ్స్, డిబెంచర్స్, ఇవన్నీ కూడా డెట్ మార్కెట్ అన్నమాట. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే బాండ్ అంటారు, కార్పొరేట్ కంపెనీ ఇష్యూ చేస్తే డిబెంచర్ అంటాం. బాండ్ అన్న డిబెంచర్ అన్న మీనింగ్ ఒకటే, మీకు మోర్ దాన్ 1 year పీరియడ్ ఉంటుంది, దానికి కొంత వడ్డీ రేట్ ఉంటుంది, ఒక మెచ్యూరిటీ ఇయర్ ఉంటుంది, మెచ్యూరిటీ టైం ఉంటుంది, 5 years, 3 years, 10 years అని. సో 10 years అన్నారనుకోండి, 10,000 రూపాయలు ఫేస్ వాల్యూ అనుకోండి, 10% అన్నారనుకోండి, సో 10,000 రూపాయలు పెట్టి మనం కొంటాం. 10% అంటే ప్రతి ఇయర్ 10%, 10,000 మీద 10% ఎంత? 1,000 రూపాయలు మనకు వడ్డీ వస్తూ ఉంటుంది. మళ్ళీ ముందే వడ్డీ, అంటే ఎప్పటికప్పుడు వడ్డీ తీసేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత మన 10,000 మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం 10,000 అప్పు ఇచ్చాం, మనం అప్పు ఇచ్చినందుకు గవర్నమెంట్ మనకి సంవత్సరానికి 10% వడ్డీ ఇస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. అదే కార్పొరేట్ కంపెనీ చేసేదని డిబెంచర్ అంటారు. ఓకే, డిబెంచర్ అంటారు.
ఇప్పుడు టాటా వాళ్ళు డిబెంచర్ ఇష్యూ చేశారు అనుకోండి, సేమ్ థింగ్ మళ్ళీ 12% వడ్డీ రేట్ పెట్టారు అనుకోండి, మనం 10,000 ఇచ్చామనుకోండి, ప్రతి సంవత్సరం మనకి 1,200 రూపాయలు వడ్డీ రూపంలో వస్తుంది. దట్ ఈస్ డిబెంచర్. దెన్ వాట్ ఈస్ ఈక్విటీ? ఈక్విటీ అంటే అర్థం ఏంటి? కొంచెం ఇది అరేంజ్ చేస్తాను, మీకు ఈక్విటీని కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో క్యాపిటల్ మార్కెట్స్లో 2 థింగ్స్ ఉంటాయని చెప్తాను, ఈక్విటీ మార్కెట్ అండ్ డెట్ మార్కెట్. ఈక్విటీ మార్కెట్ని మనం స్టాక్ మార్కెట్ అంటాం. ఈక్విటీ మార్కెట్ డీల్స్ విత్ షేర్స్ అనమాట. షేర్స్ కానీ స్టాక్స్ కానీ అంటాం చూడండి, అవి వాటితో డీల్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, నాకు ఏం చెప్పానంటే ఒక కంపెనీకి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళకున్న మార్గాలు ఏంటి. ఇప్పుడు ఒక కంపెనీ పర్స్పెక్టివ్ ఆలోచిద్దాం. ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ అనుకోండి, నేను ఏబీసీ అనే కంపెనీ అనుకుంటే వీళ్ళకేమో ఇప్పుడు 100 కోట్లు కావాలి, 100 crores కావాలి. వీళ్ళకున్న మార్గాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, దే కెన్ గో టు ఏ బ్యాంక్ అండ్ టేక్ లోన్. ఇది ఒక మార్గం. రెండో మార్గం ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టు దే కెన్ ఇష్యూ ఏ డిబెంచర్. అర్థమైందా? డిబెంచర్ ఇష్యూ చేయొచ్చు. ఒకసారి మీరు ఆలోచిస్తే, బ్యాంక్ లోన్ తీసుకుందాం అనుకుందాం 100 కోట్లు పెట్టి, 10% వడ్డీ అనుకోండి. దాని అర్థం ఏంటి, 10% వడ్డీ వేసుకుంటే సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఏబీసీ లిమిటెడ్ పే చేయాల్సి ఉంటుంది వడ్డీ రూపంలో, అవునా కదా? సిమిలర్ గా డిబెంచర్ ఇష్యూ చేసింది, 10 ఏళ్లకి ఇష్యూ చేసింది, 100 కోట్ల రూపాయల వరకు డిబెంచర్స్ ఇష్యూ చేసింది. అప్పుడు 10% అంటే అప్పుడు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఏబీసీ లిమిటెడ్కి ఖర్చు అవుతుంది. అయితే ఈ 2 మార్గాలు కాకుండా ఏబీసీకి ఇంకా వేరే మార్గం లేదా ఈ 100 కోట్లు సమీకరించడానికి? ఆలోచించండి ఒకసారి. ఏబీసీ అనే కంపెనీ ప్రస్తుతం కంప్లీట్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనుకోండి, కంప్లీట్గా ప్రైవేట్ అనుకోండి, కంప్లీట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. కానీ సొసైటీలో మనకి ఇండియన్ కంట్రీలో ఏబీసీ లిమిటెడ్కి కొంత పేరు ఉంది, అంటే ఒక నేమ్ ఉంది. ఒక నేమ్ ఉన్న కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్గా ఉన్న కంపెనీ, ప్రజల్లో ఆల్రెడీ పాపులారిటీ ఉన్న కంపెనీ, ఈ అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అప్పులు తీసుకుని వడ్డీలు చెల్లించాలంటే ఎవ్రీ ఇయర్ మన మీద బడ్డనే మళ్ళీ మళ్ళీ కట్టాల్సి ఉంటుంది. మనకి ఏదైనా సంవత్సరం మనకి ఇబ్బంది అయితే వడ్డీ కట్టలేక మనం ఇబ్బంది పడతాం, కంపెనీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు పోయే అవకాశాలు ఉంటాయి. అందుకని వీళ్ళకు ఇంకో మార్గం ఏంటో తెలుసా? షేర్స్. షేర్స్ అంటే అర్థం ఏంటి, కంపెనీలో వాటాలు. సో కంపెనీలో ఉన్న వాటాని ఇప్పుడు ఈ ప్రైవేట్ యాజమాన్యం చేతిలో ఇది ఉంది. ఈ ప్రైవేట్ యాజమాన్యం ఏమనుకోవచ్చు, మన దగ్గర ఉన్న వాటాని కొంచెం అమ్మేద్దాం ప్రజలకి. వాటాని అమ్మేస్తే ఏమవుతుంది, ప్రజలు కూడా ఎవరెవరైతే కొంటారో ఆ షేర్స్ ని వాళ్ళు ఇందులో భాగస్వాములు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళ ఓనర్స్ దగ్గర 100 షేర్స్ ఉన్నాయి అనుకోండి, మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 షేర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ట్రా క్యాష్ కావాలి. సో వాళ్ళు అనుకుంటారు ఈ 100 షేర్స్ లో ఒక 30 షేర్లు అమ్మేద్దాం. మీకు తక్కువ నెంబర్ ఇచ్చాను, యాక్చువల్గా ఇలా ఉండదు. 1,00,000 షేర్లు, 1,00,00,000 షేర్లు అలా ఉంటాయి. ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపాయలు, 1 రూపీ, 5 రూపీస్ అలా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ కోసం 100 షేర్స్, 30 షేర్స్ అని 30 షేర్స్ అమ్మేస్తాను అనుకున్నాను. మరి అయితే ఈ 100 షేర్స్ యొక్క వాల్యూ ఎంత? కంపెనీకి వాల్యుయేషన్ ఉంటుంది కదా, ఎప్పుడు కూడా మనం మామూలు చిన్న చిన్న షాపులు అమ్మినప్పుడు దానికి వాల్యూ పెడతాం, అలాగే ఒక పెద్ద కంపెనీకి కూడా వాల్యుయేషన్ ఉంటుంది. సో లెట్స్ అస్యూమ్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ 1000 crores అనుకోండి, అనుకుందాం ఎగ్జాంపుల్ సేక్. 1000 crores వాల్యుయేషన్ అన్నప్పుడు మరి 100 షేర్స్ యొక్క వాల్యూ ఎంత? ఒక్కొక్క షేర్ ఎంత అవుతుంది? 10 crores. ఒక్కొక్క షేరు 10 crores. ఇప్పుడు లెట్స్ సే వీళ్ళకి ఓకే మనకి 100 కోట్లే కదా కావాలి, సో 10 షేర్లు ఎంత చాలు. సో 100 కోట్లే కావాలి కాబట్టి ఒక్కొక్క షేరు 10 కోట్లు కాబట్టి 10 షేర్లు ఎంత సరిపోతుంది కదా. సో 10 షేర్స్ ఇంటూ 10 crores అనమాట. ఈ 100 crores ఈ రకంగా కూడా సమీకరించుకోవచ్చు. అంటే ఇన్ రియాలిటీ ఎలా జరుగుతుంది, ఒక్కొక్క షేరు 10 కోట్లు పెట్టి ఎవరు కొంటారు సార్ అనుకుంటున్నారా? నేను అంటుంది అలా కాదు కదా. యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ 10 షేర్స్ ఉండవు, 1,00,000 షేర్లు ఉంటాయి, లేదా 1,00,00,000 షేర్లు ఉంటాయి. ఒక్కొక్క షేరు 100 రూపాయలు వేసుకోండి, లేదా 10 కోట్ల షేర్లు ఉంటాయి, ఒక్కొక్క షేరు 10 రూపాయలు అలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం 10 షేర్స్ 10 crores అని చెప్తాను. ఓకే, పోనీ ఎందుకు మళ్ళీ డౌట్స్ ఎందుకు, నెంబర్ కూడా మార్చేద్దాం, కన్ఫ్యూజన్ అది. ఓకే, వీళ్ళకి నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 1 crore షేర్స్ అనుకోండి. 1 crore 1 crore షేర్స్ ఎందుకు 10 crores అనుకుందాం. 10 crore షేర్స్ ఉన్నాయి, మొత్తం 10 crore షేర్స్ ఉన్నాయి. సో కంపెనీ వాల్యుయేషన్ ఏమో 1000 crores. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? 100 రూపీస్. ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపీస్ వస్తుంది అప్రాక్సిమేట్గా మీకు క్యాల్కులేషన్ చేస్తే. సింపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు వాళ్ళకేమో 100 కోట్లు కావాలి. 100 కోట్లు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, 1,00,00,000 షేర్లు, 1 crore షేర్స్
అమ్మేస్తారు. ఎలా అమ్ముతారు? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా. ఇనీషియల్ అంటే మొట్టమొదటిసారి పబ్లిక్కి ఆఫరింగ్ మేము చూపుతున్నాము, మా షేర్స్ మేము అమ్ముతున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అన్ని చూసుకొని, కంపెనీలో డబ్బులు పెట్టొచ్చా లేదా ఆలోచించుకొని, కంపెనీలో డబ్బులు పెడితే మనకు ఉపయోగం ఉంటుందా లేదా చూసుకొని, మీలాగా నాలాగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా అందులో డబ్బులు పెట్టాలనేది ఆలోచించుకుంటారు. ఆలోచించుకొని పెట్టగలిగితే ఈ షేర్స్ కొనుక్కుంటారు. ఈ షేర్స్ వాళ్ళు ₹100 ప్రైస్ ఫిక్స్ చేస్తే ₹100 పెట్టి కొనుక్కుంటారు. సో ఇప్పుడు ఈ కేసులో ఏం జరిగింది? మొత్తం 1 crore షేర్స్ ₹100 పెట్టి కొనుక్కుంటే మళ్ళీ వాళ్ళకి 100 కోట్లు వచ్చేసాయి. వాళ్ళకి కావాల్సిన 100 కోట్లు వచ్చేసాయి. ఇప్పుడు ఈ డిబెంచర్స్ ఇష్యూ చేసిన బ్యాంక్కి తీసుకున్న వాళ్ళు లోన్కి ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. కానీ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఈ ఈ ఈ కోటి మంది మన కంపెనీలో వాటాదారులు అయ్యారు. వాటాదారులు అయినప్పుడు వాళ్ళకి వడ్డీ ఏమైనా ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మీలాగా నాలాగా ఉన్న వాళ్ళే. అయితే వాళ్ళకి ఏంటి లాభం? ప్రతి సంవత్సరం కంపెనీకి ప్రాఫిట్లు వస్తాయి. ప్రాఫిట్స్ మీద డివిడెండ్స్ అని ఇస్తారు. డివిడెండ్స్ అంటే అది ఇవ్వాలి అని రూల్ లేదు. ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. మనకి ఎలాగో ప్రాఫిట్లు వచ్చాయి. సో వాటాదారులందరికీ కూడా ఎంతో కొంత ఇద్దాం. సో ప్రాఫిట్ మీద ఇంత ఇద్దాం అనుకోవచ్చు వాళ్ళు. ఇంత అమౌంట్ డివిడెండ్ కింద ఇచ్చేద్దాం. ఒక షేర్కి రూపాయి డివిడెండ్ ప్రకటించారనుకోండి, 1,00,00,000 షేర్లకి ₹1,00,00,000 వస్తుంది. అలాగే మొత్తం 10 కోట్ల షేర్లు ఉన్నాయి కాబట్టి కంపెనీలో ₹10,00,00,000 డివిడెండ్స్ రూపంలో వెళ్తాయి. అంటే ఆ షేర్ కొనుక్కున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షేర్కి రూపాయి చొప్పున కంపెనీ ఇస్తుంది. డివిడెండ్ ఇవ్వాలి అని రూల్ ఏమీ లేదు. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఆబ్లిగేషన్ లేదనమాట. కానీ బ్యాంక్ విషయంలో, డిబెంచర్ విషయంలో ఆబ్లిగేషన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఒప్పుకోరు. కంపెనీ యొక్క పాపులారిటీ పోతుంది. అందుకని కొన్ని కంపెనీస్కి అడ్వాంటేజ్ ఏంటి? బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం కన్నా, ఇలా డిబెంచర్స్ ఇష్యూ చేయడం కన్నా షేర్స్ ఇష్యూ చేస్తే బెటర్. షేర్స్ ఇష్యూ చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళు ఎవరికి ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అయితే మీకు డౌట్ వస్తుంది, వాళ్ళు ఏమీ పే చేయడానికి అవసరం లేకపోతే ఎందుకు సార్ కొంటారు షేర్స్? షేర్స్ కొనడం వల్ల ఏంటి ఉపయోగం సార్ అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. చూడండి, షేర్ కొనడం వల్ల ఏమవుతుంది? మనం ఒక వ్యక్తి ఒక స్టాక్ కొన్నారనుకోండి, ఎందుకు కొంటారు? దాని వాల్యూ పెరుగుతుందనే కదా. కొంటారు. ఇప్పుడు ఏబీసీ లిమిటెడ్ ఏం చేసింది? 100 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర సమీకరించి ఏం చేసింది? ఖాళీగా ఉంచి తింటుందా? లేదు. వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మనీని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. బిజినెస్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. కంపెనీ ఇన్కమ్ పెరిగే కొద్దీ షేర్ యొక్క వాల్యూ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. మనం ఇంతకు ముందు ₹100 పెట్టి ఈ అబ్బాయి కొన్నాడు, ₹100 పెట్టి కొన్నాడు. కానీ ఇప్పుడు కంపెనీ యొక్క బిజినెస్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల ప్రాఫిట్స్ పెరుగుతూ వచ్చాయి అనుకోండి, ఈ షేర్ వాల్యూ వస్తే ₹100 నుంచి ₹400 లేదా ₹200 లేదా ₹150 అలా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా పెరుగుతుంది అనే ఆశతో ఈ వ్యక్తి ఈ షేర్ అనేది కొంటాడు. అయితే ఓన్లీ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. మనం అనుకుంటున్నాం అంతే. పెరగొచ్చు, లేకపోతే కంప్లీట్ గా 100 కాస్త 50 అయిపోవచ్చు, ₹10 అయిపోవచ్చు, కంపెనీ దివాలా తీసేయచ్చు కూడా. ఈ రిస్క్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది షేర్స్, దీన్ని ఈక్విటీస్ అంటాం. సో బ్రాడ్ గా మళ్ళీ ఒకసారి వచ్చేస్తే క్యాపిటల్ మార్కెట్ 2 రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు: ఈక్విటీ మరియు డెట్. డెట్ లో ఏం చేస్తారు? బాండ్స్ కానీ డిబెంచర్స్ కానీ ఇష్యూ చేస్తారు. గవర్నమెంట్ అయితే బాండ్స్ అంటాము, కార్పొరేట్స్ అయితే డిబెంచర్స్ అంటాం. ఇది గవర్నమెంట్, ఇది కార్పొరేట్స్. ఈక్విటీలో ఏం చేస్తారు? దే ఇష్యూ షేర్స్ ఇష్యూ చేస్తారు. షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ఏమవుతుంది? కంపెనీ తన వాటాని విక్రయిస్తుంది. సో నార్మల్ ప్రజలు వాటాదారులు అవుతారు. సో షేర్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళకి ఆబ్లిగేషన్ ఏమీ లేదు, ఇమీడియట్ గా ఎంత పే చేయాలి, వడ్డీ ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే వాళ్ళలాగే మనం కూడా, వాళ్ళు షేర్ హోల్డర్స్, వాళ్ళు మెజారిటీ షేర్ హోల్డర్స్, మనం మైనారిటీ షేర్ హోల్డర్స్ అవుతాం. వాళ్ళ దగ్గర 90% షేర్లు ఉంటే మన దగ్గర 10% షేర్లు ఉంటాయి నార్మల్ ప్రజల దగ్గర, అంతే. 10% ఇష్యూ చేస్తారు, 20% అయితే 20%, వాట్ ఎవర్ ఈజ్ ద నెంబర్. అలా అన్నమాట. ఇది ఈక్విటీ మరియు డెట్. సో ఈక్విటీ మరియు డెట్ లో ఇంకా మీరు డీటెయిల్డ్ గా వెళ్తే ప్రైమరీ, సెకండరీ, అంటే క్యాపిటల్ మార్కెట్ మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఇంకా ప్రైమరీ, సెకండరీ అని కూడా డివైడ్ చేయొచ్చు. దీనికి అదేంటో కూడా చూద్దాం. ప్రైమరీ, సెకండరీ. ఇప్పుడు ఈక్విటీ ఇందాక మీకు చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ టైం ఐపీఓ అన్నాను, అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. లేదా ఆల్రెడీ కంపెనీ స్టాక్ ఆల్రెడీ ఇష్యూ చేసేసింది ఇంతకుముందు, మళ్ళీ కావాలనుకోండి, మళ్ళీ ఇష్యూ చేస్తే దాన్ని ఏమంటాం? ఎఫ్పిఓ అంటాం, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఆల్రెడీ కొన్ని షేర్లు అమ్మేసింది, ఇప్పుడు ఇంకొన్ని షేర్స్ అమ్మడానికి మళ్ళీ మార్కెట్ లోకి వస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటాం? ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఈ రెండు ఎక్కడ జరుగుతాయి? ప్రైమరీ మార్కెట్ లో జరుగుతాయి. అంటే మొట్టమొదటిసారి కంపెనీ డైరెక్ట్ గా షేర్స్ ఇష్యూ చేస్తే దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. దెన్ వాట్ ఈస్ సెకండరీ మార్కెట్?
ఈ క్లాస్లో నేను చాలా బ్రాడ్ లెవెల్లో చెప్తున్నాను, ప్రతిది కూడా మనం డీటెయిల్డ్గా వెళ్తాం యాక్చువల్ క్లాస్లో. ఇప్పుడు ఇంత చెప్పిందంతా కూడా కనీసం 3-4 అవర్స్ పడుతుంది యాక్చువల్ క్లాస్లో అయితే. సెకండరీ మార్కెట్ ఏం చేస్తుందంటే బయ్యర్స్, ఇప్పుడు ఈ షేర్స్ చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు కదా, ఇప్పుడు చాలా మంది కొన్నారు అన్నారు, కొన్న వాళ్ళు రేపు పొద్దున అవసరం వస్తే అమ్మాలి కదా, ఎన్నాళ్ళు ఉంచుకుంటారు, అప్పుడు ఎవరు కొంటారు, కంపెనీ మళ్ళీ కొంటుందా, కంపెనీ కొనదు. అందుకోసం మనకి సెకండరీ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా షేర్స్ కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు, ప్రతిరోజు ఎంతో మంది కొంటుంటారు, అమ్ముతూ ఉంటారు, చాలా మంది కొంటూ ఉంటారు. సో వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి మనీ నీడ్ ఉంది, వీళ్ళ దగ్గర ఏమో ఎక్సెస్ క్యాష్ ఉంది. సో వీడేమనుకుంటాడు, షేర్ కొందాం అనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, షేర్ అమ్ముదాం అనుకుంటారు. వీళ్ళిద్దరూ ఎక్కడ కలుస్తారు, స్టాక్ మార్కెట్లో కలుస్తారు. అలా అనమాట. సో అమ్ముదాం అనుకునే వాళ్ళు, కొందాం అనుకునే వాళ్ళు ఇక్కడ కలిసి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. సో రోజు కూడా వాళ్ళు లక్షలాది కోట్లాది షేర్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ సెకండరీ మార్కెట్ ఏం చేస్తుంది, ఇట్ ప్రొవైడ్స్ లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తుంది. లిక్విడిటీ అంటే అర్థం ఏంటి, ది ఎబిలిటీ టు కన్వర్ట్ ఇంటూ క్యాష్. అంటే మన దగ్గర షేర్లు ఉన్నాయి, షేర్ల రూపంలో ఉండిపోతే ఉపయోగం ఏంటి, షేర్ నాకు అవసరం అయినప్పుడు మనీగా మారాలి, ఆ మనీగా మార్చే సాధనమే సెకండరీ మార్కెట్. స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోతాం, ఆల్రెడీ షేర్స్ ఉన్నాయి, నేను అమ్మేస్తాను, వెంటనే క్యాష్ వచ్చేస్తుంది, ఒక 2 daysలో మన అకౌంట్లో పడిపోతుంది అంతే. నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది, ఆ ఐపీఓ పెట్టినప్పుడు నేను కొనడం మర్చిపోయాను లేదా కొనలేకపోయాను, ఇప్పుడు నేను కొనాలనుకుంటున్నాను కానీ ఐపీఓ లేదు, కానీ ఆ కంపెనీ ఆల్రెడీ సెకండరీ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. ప్రైమరీ మార్కెట్లో ఐపీఓ వచ్చినప్పుడు నేను కొనలేదు, ఓకే, సెకండరీ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కదా, మార్కెట్లో రేట్ చూసుకుంటాను, నాకు నచ్చిన రేట్ ఉందనుకోండి, నా దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉందనుకోండి, ఐ విల్ గో అండ్ బై. ఆ రకంగా కూడా నేను కొనుక్కోవచ్చు, దట్ ఈస్ సెకండరీ మార్కెట్. అర్థమైందా? అలాగే డెట్ కూడా, మీకు బాండ్స్, డిబెంచర్స్ మొట్టమొదటిసారి ఇష్యూ చేసే మార్కెట్ మనం ప్రైమరీ మార్కెట్ అంటాం, అంటే గవర్నమెంట్ మొదటిసారి బాండ్ ఇష్యూ చేస్తే. అలాగే ఇందులో కూడా మీకు సెకండరీ మార్కెట్ ఉంటుంది. సరే, మీకు ఈక్విటీలో ప్రైమరీ సెకండరీ ఉంటుంది, ప్రైమరీ సెకండరీ, డెట్ లో కూడా ప్రైమరీ సెకండరీ ఉంటుంది. డెట్ లో కూడా మనకి ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ ఉంటుంది. మొట్టమొదటిసారి ఇష్యూ చేసే మార్కెట్ ని ప్రైమరీ అంటాం, ఆల్రెడీ ఇష్యూ చేసిన ఈ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం ట్రేడింగ్ జరిగే ప్లేస్ ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో ఒక 10-year 10% వడ్డీ బాండ్ నా దగ్గర ఉంది, నేను 10 ఏళ్ళు వెయిట్ చేస్తే నా డబ్బులు నాకు వెనక్కి వస్తాయి, నేను 10 ఏళ్ళు వెయిట్ చేయలేను, నాకు అవసరం ఇమీడియట్ గా, నేనేం చేస్తాను, ఐ గో టు సెకండరీ మార్కెట్, బాండ్ సెకండరీ మార్కెట్కి వెళ్తాను, బాండ్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తాను, దీన్ని సేల్కి పెడతాను. ఇంకొక అతని దగ్గర క్యాష్ ఉంది, అతనేమో బాండ్ ఇష్యూ చేసినప్పుడు కొనడం మర్చిపోయాడు లేదా అప్పుడు కొనలేకపోయాడు, ఇప్పుడు క్యాష్ ఉంది కొనాలి, తను ఏం చేస్తాడు, తనకేమో షేర్స్ అంటే భయం, పెరగొచ్చు తగ్గుతాయి రిస్క్ అని చెప్పి, తనేమనుకుంటాడు, నేను సెకండరీ మార్కెట్లో ఈ 10-year 10% బాండ్ నేను కొనుక్కుంటాను అనుకోవచ్చు. 10-year 10% బాండ్ కొనుక్కొని వీళ్ళిద్దరూ మార్కెట్ సప్లై మరియు డిమాండ్ బట్టి మార్కెట్ రేట్ అనేది మారుతూ ఉంటుంది, మార్కెట్ రేట్ మారి ఒక ప్రైస్ ఫిక్స్ అయ్యి తినేమో ఆ ఎక్సెస్ క్యాష్ పెట్టి కొనుక్కుంటాడు అనమాట. ఇది సెకండరీ మార్కెట్. సో సింపుల్ గా మీకు ఒకసారిగా సమ్మరైజ్ చేస్తాను, ఇక్కడ ఏమి రాయను, ఇంకా జస్ట్ లిసన్ టు మై వాయిస్. ఓవరాల్ గా వాట్ ఈస్ ద ఫినాన్షియల్ మార్కెట్? ఫినాన్షియల్ మార్కెట్ కనెక్ట్స్ బారోవర్స్ అండ్ లెండర్స్. సింపుల్ గా చెప్పాలంటే డబ్బులు ఉన్న వాళ్ళని, డబ్బులు అవసరం ఉన్న వాళ్ళని కలిపేదే ఫినాన్షియల్ మార్కెట్. సో ఫినాన్షియల్ మార్కెట్స్ మనం బ్రాడ్ గా డివైడ్ చేస్తే, ఒకటి ప్రైమరీ మనకి మనీ మార్కెట్, ఇంకొకటి క్యాపిటల్ మార్కెట్. ఇది ఎలా డివైడ్ చేశారు, బేస్డ్ ఆన్ ది మెచ్యూరిటీ పీరియడ్. అంటే 1 year లోపు మెచ్యూరిటీ ఉంటే, అంటే అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం అనేది లెస్ దాన్ 1 year పీరియడ్కి అయితే దాన్ని మనీ మార్కెట్ అంటాం, లేదా మోర్ దాన్ 1 year అయితే దాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటాం. క్యాపిటల్ మార్కెట్ ని లాంగ్ టర్మ్ మార్కెట్ అని అంటారు, మనీ మార్కెట్ ని షార్ట్ టర్మ్ మార్కెట్ అని కూడా అంటారు. షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 1 year, లాంగ్ టర్మ్ అంటే యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే మనీ మార్కెట్ ని తీసుకుంటే ప్రతి మార్కెట్ లో కూడా మనకి గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తుంది, కార్పొరేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మనీ మార్కెట్ లో గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసి, గవర్నమెంట్ కి డబ్బులు అవసరం అయ్యి 3 months కి లేదా 6 months కి లేదా 1 year కి, లెస్ దాన్ 1 year 364 days కి గవర్నమెంట్ ఇష్యూ చేసే ఆ బాండ్స్ ఏమైతే అంటారో ట్రెజరీ బిల్ అంటారు. బాండ్ అనకూడదు, లెస్ దాన్ 1 year అయితే ట్రెజరీ బిల్ అంటారు. అంటే గవర్నమెంట్ కి మనీ అవసరం ఉంది, గవర్నమెంట్ ఒక ట్రెజరీ బిల్ ఇష్యూ చేసింది. సో ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ క్యాష్ ఉందో, నాకు 3 నెలలు మాత్రమే పెట్టగలను, నేను ఎక్కువ కాలం పెట్టలేను, నాకు తర్వాత నా డబ్బులు నాకు వచ్చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ మనీ వాళ్ళకి కొంత మనీ కలుస్తుంది. సిమిలర్ గా కార్పొరేట్ కంపెనీస్, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా వాళ్ళు కూడా కమర్షియల్ బిల్స్, కమర్షియల్ పేపర్స్ అంటారు. డీటెయిల్డ్ గా మనం తర్వాత క్లాసెస్ లో నేర్చుకుందాం. సో వాళ్ళు కూడా లెస్ దాన్ 1 year పీరియడ్ కి ఇష్యూ చేస్తే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా కొనుక్కోవచ్చు. ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళు, వాటిని మనం కమర్షియల్ బిల్, కమర్షియల్ పేపర్స్ అంటారు. కార్పొరేట్స్ ఇష్యూ చేస్తే కమర్షియల్ అని వస్తుంది, గవర్నమెంట్ ఇష్యూ చేస్తే ట్రెజరీ బిల్ అంటారు అనమాట. దట్స్ ఇట్. ఇది మనీ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్కి వచ్చాను.
క్యాపిటల్ మార్కెట్ అనేది ఏంటి లాంగ్ టర్మ్, అంటే మోర్ దాన్ 1 year. క్యాపిటల్ మార్కెట్ లో కూడా మనకి బ్రాడ్ గా 2 కేటగిరీస్ ఉంటాయి, ఈక్విటీ మార్కెట్ అండ్ డెట్ మార్కెట్. మనీ మార్కెట్ లో మీరు చూసారా ఓన్లీ డెట్ మార్కెటే ఉంది, అంటే అప్పులు మాత్రమే జరుగుతున్నాయి, షేర్స్ లేవు. ఎందుకంటే షేర్స్ ఆర్ బై నేచర్ లాంగ్ టర్మ్. ఒక షేర్ కొన్నామంటే అది ఈ రోజుకి రేపటికి ఒక పీరియడ్ ఉండదు, దానికి అన్లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముతావు, కానీ నువ్వు అమ్మలేదు అనుకో అది నీదే, లైఫ్ లాంగ్ నీదే, నీది కాదు అనే హక్కు ఉండదు. అప్పు అనుకోండి 10 years మెచ్యూర్ అయిపోతుంది, అది నువ్వు డబ్బులు తిరిగి తీసుకొని మళ్ళీ కొనుక్కోవచ్చు. కానీ షేర్ అనేది ఒకసారి కొంటే లైఫ్ లాంగ్ ఉంచేసుకోవచ్చు. అందుకని షేర్ ఈస్ ప్రిడామినెంట్లీ బై నేచర్ లాంగ్ టర్మ్. అందుకే స్టాక్స్, ఈక్విటీస్ అన్ని కూడా క్యాపిటల్ మార్కెట్ కిందకి వస్తాయి అన్నమాట. సో ఈక్విటీ మార్కెట్, డెట్ మార్కెట్. డెట్ మార్కెట్ లో మళ్ళీ ఇందాకలాగే బాండ్, డిబెంచర్. గవర్నమెంట్ ఇష్యూ చేస్తే బాండ్ అంటారు, ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తే డిబెంచర్స్ అంటాం. దీని పీరియడ్ ఏంటి మోర్ దాన్ 1 year. 1 year నుంచి 20 years వరకు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఇందులో ఇంకా రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటి మనం డీటెయిల్డ్ గా యాక్చువల్ క్లాసెస్ లో నేర్చుకుందాం. సో అయిపోయింది. అలాగే ఈక్విటీస్కి వచ్చేసరికి, ఈక్విటీ అంటే అర్థం ఏంటి, షేర్స్ అనమాట. షేర్స్ అంటే అర్థం ఏంటి, కంపెనీకి డబ్బులు అవసరమైనప్పుడు అప్పు తీసుకోకుండా, డిబెంచర్స్ ఇష్యూ చేయకుండా, లేదా బాండ్ ఏమంటారు బ్యాంకుల్లో లోన్ తీసుకోకుండా కంపెనీలో ఉన్న వాటాని అమ్మడం ద్వారా కూడా మనీని సమీకరించవచ్చు. కంపెనీలో ఉన్న వాటాని అమ్మడం ద్వారా మనీ సమీకరిస్తే ఆ వాటాని కొనుక్కున్న వాళ్ళందరూ ఏమవుతారు, షేర్ హోల్డర్స్, వాళ్ళు కూడా భాగస్వాములే అవుతారు. అయితే వాళ్ళు ఎంత కొన్నారో అంత పర్సెంట్ మంది, యాక్చువల్ కంపెనీ ఓనర్స్ 100% ఉండేది ఒకప్పుడు, వాళ్ళు 30% అమ్మేశారు అనుకోండి, 70% వాళ్ళకి ఉండిపోతుంది. ఈ 30% కి కొత్త షేర్ హోల్డర్స్ వస్తారు, వాటాదారులు వస్తారు. అయితే బ్యాంక్ లోన్లకి, డిబెంచర్లకి కంపెనీ ఖచ్చితంగా వడ్డీలు కట్టాలి, కానీ షేర్ హోల్డర్సే కదా వీళ్ళు, వీళ్ళు మనలాంటి వాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ మీటింగ్ చేసుకొని ప్రాఫిట్ చాలా బాగా వచ్చింది కాబట్టి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా ఒక్కొక్క షేర్ కి ఇంత డివిడెండ్ ఇద్దామని చెప్పి డిసైడ్ చేయొచ్చు. డివిడెండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ షేర్స్ కొన్న వాళ్ళందరికీ ఎక్సెస్ క్యాష్ అకౌంట్ లో పడుతుంది, ఎంత కేటాయించారో అంత. ఒక షేర్ కి రూపాయి అనుకోండి, 100 షేర్లు ఉంటే 100 రూపాయలు మన అకౌంట్ లో పడతాయి, అది డివిడెండ్స్. అలా కాకుండా ఇంకో మార్గం ఏంటి, ఎప్రిషియేషన్. ఎప్రిషియేషన్ అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ బాగున్న కొద్దీ స్టాక్ మార్కెట్ లో దాని వాల్యూ రోజు పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది, ఏదైనా బాగుండే కంపెనీని ఎక్కువ మంది కొనాలనుకుంటారు, కొనే వాళ్ళు పెరుగుతారు, అమ్మే వాళ్ళు తగ్గుతారు. సో డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ, కాబట్టి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఈక్విటీ మార్కెట్. అయితే ఈక్విటీ మార్కెట్ లోను, డెట్ మార్కెట్ లోను రెండిట్లోనూ ఇంకొక సబ్ కేటగరైజేషన్ ఉంది, ఏంటది, ప్రైమరీ అండ్ సెకండరీ. ప్రైమరీ అంటే మొట్టమొదటిసారి మనం ఏదన్నా ఇష్యూ చేస్తే దాన్ని ప్రైమరీ అంటాం. ఆల్రెడీ ఇష్యూ చేసిన వాటిని అమ్మడాలు, కొనడాలు జరిగే ప్లేస్ ని సెకండరీ అంటాం. మీరు ఈక్విటీకి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఒక కంపెనీ మొట్టమొదటిసారి షేర్స్ ఇష్యూ చేసింది అనుకోండి, దట్ ఈస్ ప్రైమరీ మార్కెట్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు. లేదా ఆల్రెడీ ఇష్యూ చేసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఇష్యూ చేసింది అనుకోండి, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం, అది కూడా ప్రైమరీ మార్కెట్, ఎందుకంటే కంపెనీ డైరెక్ట్ గా ఇష్యూ చేస్తుంది కాబట్టి. ఇలా ఆల్రెడీ ఇష్యూ అయిపోయిన షేర్లన్నీ కూడా ట్రేడింగ్ జరిగే ప్లేస్, అంటే అమ్మకాలు, కొనుగోలు జరిగే ప్లేస్ ని సెకండరీ మార్కెట్ అంటాం. ప్రైమరీ మార్కెట్ ఉంటుండగా మళ్ళీ సెకండరీ మార్కెట్ ఎందుకు సార్ అనుకుంటారేమో. సెకండరీ మార్కెట్ ఉంటేనే కదా లిక్విడిటీ వస్తుంది. లిక్విడిటీ అర్థమైంది, నేను కొనుక్కున్నాను కరెక్టే, నేను లైఫ్ లాంగ్ ఉంచను, నాకు అమ్మాలి, నాకు అవసరం ఉంది, నేను ఎక్కడ అమ్ముతాను, మళ్ళీ కంపెనీ నా దగ్గర కొనదు. అలా అమ్మాలనుకున్న నన్ను ఎక్సెస్ క్యాష్ ఉంది, మొదట కొనుక్కోలేకపోయాను, ఇప్పుడు కొనాలనుకుని ఇంకొక అతన్ని కలిపే ప్లేసే సెకండరీ మార్కెట్. నా దగ్గర ఎక్స్ట్రా షేర్స్ ఉన్నాయి, నేను అమ్మేస్తాను, ఇంకో దగ్గర డబ్బులు ఉన్నాయి, తను కొనాలనుకుంటున్నాడు, వాళ్ళిద్దరూ సెకండరీ మార్కెట్. అంటే మనకి స్టాక్ మార్కెట్ లో కనెక్ట్ అయ్యి అమ్మకాలు, కొనుగోలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సెకండరీ మార్కెట్ ప్రొవైడ్స్ అన్ ఆప్షన్ ఫర్ లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఎబిలిటీ టు బి కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ని క్యాష్ రూపంలో మార్చగలగడమే లిక్విడేట్ చేయడం, లిక్విడిటీ అన్నమాట. అలాగే బాండ్ మార్కెట్ లో కూడా మొదటిసారి గవర్నమెంట్ కానీ కార్పొరేట్స్ కానీ ఇష్యూ చేసినప్పుడు దాన్ని ప్రైమరీ అంటాం. ఆల్రెడీ ఇష్యూ అయిన వాటిని మళ్ళీ కొనుగోలు, అమ్మకాలు జరిగే ప్లేస్ ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్స్ ఇట్ గైస్. మీకు చాలా బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ చేశాను. యాక్చువల్ క్లాస్ లో ఒక్కొక్క దాన్ని డబుల్ క్లిక్ చేస్తాం, చాలా డీటెయిల్డ్ గా వెళ్తాం. నోట్స్ ఇస్తాను, రన్నింగ్ నోట్స్ ఇస్తాను. నా పద్ధతి ఏంటంటే పీడిఎఫ్స్ అలా కాకుండా నేను చక్కగా మీకు పాతకాలం పద్ధతిలో బోర్డు మీద చెప్పినట్టుగా నెమ్మదిగా చెప్తాను. ఐ విల్ డిక్టేట్ నోట్స్, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే మీకు వంట పడుతుంది. నేను పాత పద్ధతులే నమ్ముతాను, పాత పద్ధతులే మనకు హెల్ప్ చేస్తాయి. అన్ని నేను తయారు చేసిన నోట్స్ ఇచ్చేస్తే కొన్ని ఆర్టికల్స్ ఇస్తాను కాదనట్లేదు, అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం ఇస్తారు కదా అని చెప్పి రాయడం మానేస్తాం. మీరు ఎప్పుడైనా చూడండి, సివిల్ సర్వీసెస్ లో సక్సెస్ సాధించిన ఎవరినైనా అడగండి, దే మేక్ దేర్ ఓన్ నోట్స్. ఎవరు పీడిఎఫ్స్ మీద డిపెండ్ అవ్వరు, ఓన్ నోట్స్ రాసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. గ్రూప్ 1 లో కానీ ఏ ఎగ్జామ్ లోనైనా సరే, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉన్న, థియరీ మీద పట్టు రావాలన్నా ఓన్ గా రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. నేను డిక్టేట్ చేస్తాను, మీరు హ్యాపీగా నోట్స్ రాసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రతి కాన్సెప్ట్ ని ఇన్ డీటెయిల్. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. ఇంకా చాలా ఉంటాయి, కానీ కొంతవరకు చెప్పాను మీకు ఇందులో శాంపుల్ క్లాస్ కింద. కోర్స్ గురించి మళ్ళీ చెప్తున్నాను, కోర్స్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఇది
ఎవరెవరి కోసం అంటే మెయిన్ యూపీఎస్సి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళ కోసం మెయిన్ ప్రారంభించాం. అయితే వాళ్ళ సిలబస్తో ఎగ్జాక్ట్ రెప్లికా సిలబస్ ఆర్బీఐ గ్రేడ్ బికి. ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హ్యాపీగా కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే సివిల్ సిలబస్ చదివితే వాళ్ళకి సరిపోతుంది, ఇంకేం అక్కర్లా, 100% కవర్ అయిపోతుంది. ఇంకా ఇంకెవరున్నారు మనకి? గ్రూప్ వన్ మనకి టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి. గ్రూప్ 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు కూడా జాయిన్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రూప్ 1 చదివే వాళ్ళందరికీ కూడా ఇండియన్ ఎకానమీ చదవాలి, దాంతోపాటు స్టేట్ ఎకానమీ చదవాల్సి వస్తుంది. స్టేట్కి సంబంధించి మీకు ఎకనామిక్ సర్వే చదివితే సరిపోతుంది. ఎకనామిక్ సర్వేలో స్టేట్కి సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయి. ఈ ఎకనామిక్ సర్వేస్ నేను అనలైజ్ చేస్తాను, స్టేట్ బడ్జెట్ని అనలైజ్ చేస్తాను. సో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్లస్ ఇంకా మీ సిలబస్ ప్రకారం ఎక్స్ట్రా ఏదైనా సిలబస్ ఉంటే అది కూడా నేను కవర్ చేస్తాను, వరి అవ్వాల్సిన పని అయితే లేదు. గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయితే గ్రూప్ 2 జాబ్ సాధించడం ఈజీ, కాబట్టి గ్రూప్ 2 వాళ్ళు కూడా రావచ్చు. అలాగే ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎకానమీకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా రావచ్చు. ఏపీఎస్ఐ లేదా తెలంగాణ ఎస్ఐ. కానిస్టేబుల్కి అవసరం లేదు, కానీ అవసరం లేదు. అయితే నేను చెప్పేదంతా కూడా సివిల్ స్టాండర్డ్లో ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మామూలు చిన్నపిల్లడికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా నెమ్మదిగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాండర్డ్ ఎక్కువే, కానీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎవరికైనా అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత నాది. డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, ఎందుకంటే అన్ని లైవ్ క్లాసెస్. ఒకవేళ ఎవరైనా క్లాస్ మిస్ అయితే క్లాస్ రికార్డింగ్ అనేది మీకు మేము మా సర్వర్లో ఉంటుంది, మీకు లింక్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఏ రోజు మిస్ అయితే ఆ రోజు చూసుకోవచ్చు. మీరు కోర్సులో ఉన్నంతకాలం కూడా వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి, అన్లిమిటెడ్ యాక్సెస్ కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ ఏంటి? లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో, ఇప్పుడు చదివేస్తే అప్పటికి మర్చిపోతామేమో అనే భయం మీరు పెట్టుకోకర్లేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది సంబంధం లేదు, ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేది సంబంధం లేదు. లెర్నింగ్ అనేది కంటిన్యూస్గా జరగాలి. ఇప్పుడు మీరు జాయిన్ అయిపోయి ఒక 3 years తర్వాత, డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎప్పటి నుంచో చదువుకోవాలనిపిస్తుంది, వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. 3 years తర్వాత వాళ్ళకి సివిల్స్ రాస్తారు, కానీ ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆల్రెడీ సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు 2021 ఏం చేస్తున్న వాళ్ళు ఇప్పటి నుంచి మీరు తీసుకోవచ్చు, 2021 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే డిఫరెంట్ ఎగ్జామ్స్ ఎవరు ఏది రాస్తున్నా సరే యూ గెట్ కంప్లీట్లీ అన్లిమిటెడ్ యాక్సెస్. ఇందులో పీసీఎం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్ ఇస్తాను. హిందూ పేపర్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం తీసుకొని వారానికి అట్లీస్ట్ మినిమం 2 సార్లు మనం ఏం చేస్తామంటే ఆ సెషన్స్ కంప్లీట్గా న్యూస్ పేపర్ అనాలిసిస్ కేటాయిస్తాం. మనకి 2 days బ్యాక్ రిజర్వ్ బ్యాంక్ కొన్ని డెసిషన్స్ తీసుకుంది, అలాంటి డెసిషన్స్ మనం డీటెయిల్డ్గా ఇందులో అనలైజ్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. వీటిని అర్థం చేసుకోవడం అనేది సివిల్స్ అండ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్. ఎస్ఏ రేటింగ్ ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ రేటింగ్ ఎలా చేయాలి, టిప్స్ ట్రిక్స్ కూడా మీకు నేర్పిస్తాను. ఎస్ఏని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయాలనే విషయాన్ని మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. ఇంకా మీకు ఇంకేం కావాలి? ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్ చేస్తాను. అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మీద అవగాహన అనేది కల్పిస్తాను. ఎందుకంటే మనకి ఎకనామిక్ సర్వేలోనే గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి గురించి రాస్తారు, సో దాని మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీక్లీ మాక్ టెస్ట్లు పెడతాను. ఇప్పుడే చెప్పేస్తాను, మాక్ టెస్ట్లు అన్ని కూడా సివిల్స్ ప్యాటర్న్లోనే ఉంటాయి. సో క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్గా ఉంటాయి, ఎగ్జాక్ట్ సివిల్స్ ఎలా వస్తాయో అలాగే 4 ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ 1 and 2, 1, 2 and 3, 3 and 4 డిఫికల్ట్గా ఉంటాయి. సో కొంచెం కింద లెవెల్ ఎగ్జామ్ రాసే వాళ్ళు మాకు అంత అవసరం లేదు సార్ అనుకున్నా సరే నేను ఏమీ చేయలేను, ఐ విల్ కండక్ట్ ఇట్ అట్ ఏ హయ్యర్ లెవెల్. ఆ లెవెల్లో మీరు నేర్చుకుంటే కింద లెవెల్ ఎగ్జామ్ ఆటోమేటిక్గా లాగేస్తారు, అంటే ఆ లెవెల్లో సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ మై ప్రామిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ మాక్ టెస్ట్ అనేది మిస్ చేయకండి పొరపాటున కూడా. ప్రతి మాక్ టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ అందులోనే వస్తుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. డౌట్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాను. సండే మాక్ టెస్ట్లో పెడతాం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఫీజు వచ్చేసరికి 5,000 రూపీస్. ఇది కూడా చాలా మంది అడిగారు, అందుకని చెప్పి మీరు 2 installmentsలో కట్టచ్చు. 3,000 + 2,000. జాయిన్ అయినప్పుడు 3,000 కట్టాలి. ఈ 2,000 అనేది లెస్ దాన్ 1 month, నెల రోజుల లోపు పే చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 1 month పీరియడ్ ఇస్తాను మీకు టైం, ఆ 1 monthలో మీరు కట్టేయచ్చు. దట్స్ అబౌట్ ఇట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. దిస్ ఈజ్ మై నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి, నాతో టచ్లోకి రండి, ఏ డౌట్ ఉన్నా అడగండి. మొహమాట పడే వాళ్ళు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి. ఓకే, టైమింగ్స్ కూడా రాస్తున్నాను. మార్నింగ్ 11:30 నుండి 12:30 వరకు లేదా 1 వరకు. అంటే ఆ రోజు సిలబస్ బట్టి కొన్ని రోజులు 1.5 hour క్లాస్ ఉంటుంది, కొన్ని రోజులు 1 hour క్లాస్ ఉంటుంది. సో రోజుకి 1 to 1.5 hours క్లాస్ ఉంటుంది. 11:30 నుంచి 12:30 లేదా 1. క్లాస్ మిస్ అయితే, ఆ టైమింగ్స్ మీకు అనుకూలంగా లేకపోతే
యూ కెన్ ఆల్వేస్ చెక్ బ్యాక్ ద వీడియో ఇన్ ద నైట్ 10 గంటలకల్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ పనులన్నీ చూసుకొని నైట్ 10 మీరు ఒకసారి చెక్ చేస్తే వీడియో చూసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటారు. మీ కన్వీనియంట్ టైంలో ప్రతిరోజు ఒకే టైంకి అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.